హాయ్ హలో అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. కారపూస తయారు చేసుకునే విధానం చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కేజీ శనగపిండి తీసుకున్నాను. దానికి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ముద్దలాగా కలుపుకోవాలండి, ఎటువంటి ఉండలు లేకుండా. ఇలా ఈ విధంగా ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మెత్తగా వస్తాయండి, సాఫ్ట్గా ఉంటాయి. ఇలా కలుపుకొని బాగా ఈ మిశ్రమాన్ని ఒక పావుగంట టైం పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చక్రాల గిద్దెలో ఇలా పిండి తీసుకొని డీప్ ఫ్రై అయిన ఆయిల్లో ఇలా ఒత్తుకోవడమేనండి. దీన్ని వెంటనే తిప్పేయకూడదు. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవడమే. నాకైతే 1 కేజీకి 25 దాకా వచ్చినాయండి ఇలా చక్రాలు. వీటిని అనేది ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటాయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.